మన జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైన పత్రం ఏది? పాస్పోర్ట్ కాదు, డ్రైవింగ్ లైసెన్స్ అస్సలు కాదు. అది మన భూమి పత్రం. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఈరోజు సరిగ్గా ఆ పత్రాల్లోని పదాల వెనుక దాగున్న అసలు శక్తి ఏంటో, ఒక చట్టపరమైన తాళం చెవితో దాన్ని ఎలా బయటకి తీయాలో వివరంగా చూద్దాం. ఇక్కడ రామయ్య గారి ఆవేదన చూశారుగా. ఆయనలాగే ఎంతోమంది భూ యజమానులను ఇదే సమస్య వేధిస్తోంది. చేతిలో పట్టా ఉంటుంది, కాని అందులోని భాష, ఆ పదాలు మనవి కానట్టే ఉంటాయి. ఏదో పరాయి భాషలో ఉన్నట్టు అనిపిస్తాయి. సరే, ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ఈ 5 అంచెల ప్రణాళికను ఫాలో అవుదాం. ఇది మనకు కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, మన హక్కులను మనమే కాపాడుకునే శక్తిని కూడా ఇస్తుంది. ముందుగా అసలు సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. ఈ పత్రాల్లో వాడే భాష కేవలం కఠినంగా ఉండటమే కాదు, అదొక చట్టపరమైన చిక్కుల వలలాంటిది. ఒక్క పదం తప్పుగా అర్థం చేసుకున్నా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక తిరుగులేని పరిష్కారముంది. అదే కర్ణాటక భూ రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 2. ఇది ఒక మాస్టర్ కీ లాంటిది. ఈ ఒక్క సెక్షన్ ప్రతి పదం వెనుకున్న నిజమైన అర్థాన్ని మనకు విడమరిచి చెప్తోంది. మన యాజమాన్యానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ సెక్షన్ 2 అనేది చట్టమే మన చేతికిచ్చిన ఒక డిక్షనరీ. ఇందులో దాదాపు 40 ముఖ్యమైన పదాలకు స్పష్టమైన నిర్వచనాలుంటాయి. దీనివల్ల మనంగాని, అధికారులుగాని, ఎవరైనా సరే అందరూ ఒకే అర్థంతో మాట్లాడగలుగుతారు. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ డిక్షనరీలో చాలా పదాలున్నా మన భూమి హక్కులకు మూల స్తంభాల్లాంటి ఒక 5 కీలకమైన పదాల మీద ఇప్పుడు మనం దృష్టి పెడదాం. మొట్టమొదటిది అత్యంత శక్తివంతమైన పదం ఆక్యుపెంట్. అంటే భూమిని తన ఆధీనంలో ఉంచుకుని ప్రభుత్వానికి నేరుగా పన్ను కట్టే వ్యక్తి. మన ఆర్టీసీలో కాలం 9లో ఈ ఆక్యుపెంట్ అనే చోట ఎవరి పేరుంటే చట్టం దృష్టిలో వాళ్లే అసలైన యజమాని. అసలు ఈ ఆర్టీసీ అంటే ఏంటి? రికార్డ్ ఆఫ్ రైట్స్, టెనెన్సీ అండ్ క్రాప్స్. ఇది మన భూమికి బర్త్ సర్టిఫికెట్ లాంటిది. భూమికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన వివరమూ ఇందులో ఉంటుంది. అందుకే ఆక్యుపెంట్ కాలంలో మన పేరు ఉండటం అంత ముఖ్యమన్నమాట. ఇక రెండవది వ్యవసాయం. ఇది చాలా ఆసక్తికరమైనది. వ్యవసాయం అంటే మనమనుకున్నట్టు కేవలం వరి, గోధుమ పండించడం మాత్రమే కాదు. చట్టం ప్రకారం పండ్ల తోటలు, పూల తోటలు, నర్సరీలు, చివరికి పశువుల కోసం గడ్డి పెంచినా కూడా అది వ్యవసాయం కిందకే వస్తుంది. ఎవరైనా అధికారులు మన భూమిని వ్యవసాయేతర భూమి అని చెప్పడానికి ప్రయత్నిస్తే ఈ నిర్వచనం మనకు రక్షణగా నిలుస్తుంది. మూడవది భూమి. భూమి అంటే కేవలం మనకు పైకి కనిపించే మట్టి మాత్రమే కాదు. చట్టం ఏం చెబుతోందంటే భూమి ఉపరితలం, దాని కింద ఉన్నది, దానిమీద ఉన్న చెట్లు, కట్టడాలు, బావులు ఇవన్నీ కలిపి భూమి అంటారు. అంటే మన హక్కు కేవలం ఆ నేలమీద మాత్రమే కాదు, దానితో ముడిపడి ఉన్న అన్ని ప్రయోజనాల మీద ఉంటుంది. నాలుగవది ఇంప్రూవ్మెంట్. అంటే అభివృద్ధి. మన భూమి విలువను పెంచటానికి మనం చేసే ఏ పనైనా, ఉదాహరణకు బావి తవ్వడం, గట్లు కట్టడం, బోరు వేయించడం, చెట్లు నాటడం, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ కిందకే వస్తాయి. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం మన భూమిని తీసుకుంటే కేవలం భూమి విలువ మాత్రమే కాదు, మనం చేసిన ఈ అభివృద్ధి పనులకు కూడా విడిగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఇది మన శ్రమను, మన పెట్టుబడిని కాపాడుతుంది. ఇక ఐదవది భూమిని కలిగి ఉండటం. అంటే చట్టబద్ధంగా భూమిని మన స్వాధీనంలో ఉంచుకోవడం. ఉదాహరణకు తాతల కాలం నుంచి ఒక భూమి మన అనుభవంలో ఉంది, కాని పత్రాలింకా మన పేరుమీదకు మారలేదు. అయినా సరే చట్టం ప్రకారం మనకు హక్కులుంటాయి. రికార్డులు అప్డేట్ కాకపోయినా సరే తరతరాలుగా వస్తున్న మన స్వాధీనాన్ని ఈ పదం గుర్తిస్తుందన్నమాట. సరే, ఈ పదాల అర్థాలైతే తెలుసుకున్నాం, బావుంది. కాని ఈ జ్ఞానం మనల్ని అవినీతిపరుల నుంచి, అధికారుల వేధింపుల నుంచి ఒక కవచంలా ఎలా కాపాడుతుంది? ఇప్పుడు అది చూద్దాం. ఇక్కడో ఉదాహరణ చూడండి. ఇదే చాలాసార్లు జరిగేదే. ఓ అధికారి వచ్చి మీ పొలంలో ఓ చిన్న షెడ్డుంది కదా, కాబట్టి ఇది వ్యవసాయ భూమి కాదు, బిల్డింగ్ సైట్, పన్ను ఎక్కువ కట్టాలి అననొచ్చు. కాని మనకు చట్టంలోని నిర్వచనం తెలుసు. సెక్షన్ 2/8 ప్రకారం ఒక చిన్న షెడ్డున్నంత మాత్రాన వ్యవసాయ భూమి బిల్డింగ్ సైట్ అయిపోదు. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, మనం వాస్తవాలతో వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవచ్చు.
మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? కంగారు పడాల్సిన పనేలేదు. మొదటి అడుగు ప్రశాంతంగా సెక్షన్ 2లోని నిర్వచనాన్ని వారికి చూపించడం. రెండోది, అయినా వినకపోతే, సరే మీరు చెప్పేది రాసివ్వండి, ఒక షోకాజ్ నోటీసివ్వండి అని ధైర్యంగా అడగాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్లపై అధికారి అయిన అసిస్టెంట్ కమిషనర్కు అప్పీల్ చేసుకోవచ్చు. చూశారుగా, మనల్ని మనం కాపాడుకోడానికి ఎంత స్పష్టమైన, చట్టబద్ధమైన మార్గముందో. కొన్నిసార్లు మాటలతో పని జరగదు. అధికారులు మనం చెప్పేది వినరు. అలాంటి పరిస్థితుల్లో తిరుగులేని రుజువు కోసం మన దగ్గరొక బ్రహ్మాస్త్రముంది. అదే సమాచార హక్కు చట్టం, ఆర్టీఐ. ఈ స్లైడ్లో చూపినట్టు ఒక సింపుల్ అప్లికేషన్ పెడితే చాలు. కేఎల్ఆర్ చట్టం సెక్షన్ 220 ప్రకారం ఫలానా సర్వే నంబర్పై ఆక్యుపెన్సీ హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయో చూపే మ్యూటేషన్ రిజిస్టర్ కాపీలు ఇవ్వండి అని అడగాలి. దీనికి ప్రభుత్వం అధికారిక రికార్డులతో రాతపూర్వకంగా సమాధానమిచ్చి తీరాలి. అప్పుడు మౌఖిక మాటలకు, తప్పుడు సమాచారానికి తావే ఉండదు. ఇంత సమాచారం తెలుసుకున్న తర్వాత ఆచరణలో మనం ఏం చెయ్యాలో చూద్దాం. మన భూమి హక్కులను ఈ రోజే భద్రపరుచుకోవడానికి ఇదిగో ఒక సులభమైన 3 అంచెల ప్రణాళిక. మొదటది, వెంటనే మన ఆర్టీసీని తీసుకుని చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా కాలం 9లో ఆక్యుపెంట్గా, కాలం 12లో కల్టివేటర్గా ఎవరి పేర్లు ఉన్నాయో చూడాలి. రెండవది, అందులో వాడిన పదాలను మనమిప్పుడు చర్చించుకున్న సెక్షన్ 2 నిర్వచనాలతో సరిపోల్చాలి. మూడవది, ఏవైనా తప్పులు, తేడాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే తహసీల్దారుకు రికార్డుల సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ 3 పనులు చేస్తే మన యాజమాన్యం సురక్షితంగా ఉంటుంది. చూసారా, రామయ్య గారికి ఇప్పుడంతా స్పష్టమైపోయింది. మొదట్లో భయపెట్టిన ఆ పదాలే ఇప్పుడు ఆయన హక్కులకు కవచాలుగా మారాయి. ఆ పదాల వెనుక ఉన్న శక్తిని తెలుసుకుంటే ఏ పత్రమైనా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, మనకు ధైర్యాన్నిస్తుంది. బాగుంది, ఇప్పుడు మనకు చట్టం భాష అర్థమైంది. కాని ఈ చట్టాన్ని అమలు చేసే ఆ రెవెన్యూ అధికారులెవరు? మనల్ని పాలించేదెవరు? మన సమస్యను పరిష్కరించగల అసలైన అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన తరువాతి విశ్లేషణలో తెలుసుకుందాం.